పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అదానీ దెబ్బకు వాషౌట్ అయిపోతాయా? అదానీని ప్రధాని వెనకేసుకొస్తారా? పార్లమెంట్ ముందుకు రాబోయే బిల్లులేంటి? వింటర్ సెషన్ అంటే మంటలేనా? పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హాట్ గా ప్రారంభమై వాయిదా పడ్డాయి. అదానీ స్కామ్ మంటలు పార్లమెంటును తాకాయి. కాంగ్రెస్ ప్రతినిధులు అదానీ గ్రూప్ పై లంచం ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. అదానికి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించింది. దీంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. Regarding this bribery case is affecting the entire country. Nothing is on record. And nothing is going on record. No. Entire Nothing country. is going on record. And Modi ji is supporting him. ఈ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులను పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో వక్ఫ్ బిల్లు, విపత్తు నిర్వహణ, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు లాంటి కీలకమైనవి ఉన్నాయి. వీటిని ఎలాగైనా పాస్ చేయించుకోవాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే పార్లమెంటులో విపక్షాల ఆందోళనలను ప్రధాని నరేంద్ర మోదీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు కొందరి చేత గూండాయిజం చేయించి పార్లమెంటును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వారి చర్యలను దేశమంతా చూస్తోందంటూ హెచ్చరించారు. कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए जिनको जनता ने अस्वीकार किया है, वे संसद को भी मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से कंट्रोल करने का लगातार प्रयास कर रहे हैं। उनका अपना मकसद तो संसद की गतिविधि को रोकने से ज्यादा सफल नहीं होता है और देश की जनता उनके सारे व्यवहारों को काउंट करती है और जब समय आता है तो सजा भी देती है। लेकिन सबसे ज्यादा पीड़ा की बात यह है कि जो नए सांसद होते हैं, ఈ పార్లమెంట్ సమావేశాలను అదానీ అంశం కుదిపేసే అవకాశం ఉన్నా మోదీ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. చర్చకు ప్రభుత్వం అంగీకరించే అవకాశమే లేదు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్లో ఉత్సాహంగా ఉన్నారు. వీరంతా దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలపైన ఉభయ సభల్లో చర్చ జరిపే అవకాశం ఉంది. అదానీపై బీజేపీ సభ్యులెవరూ మాట్లాడటం లేదు. పైగా ఆయన వెనకేసుకొస్తున్నట్లుంది వారి ధోరణి. అమెరికాలో అదానీ లంచావతారం బయటపడ్డా దానిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని విపక్షాలని కోరుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. లోక్సభలో వాయిదా తీర్మానమిచ్చిన మోదీ సర్కార్ డోంట్ కేర్ అన్నట్లే ఉంది. ఒక ప్లాన్ ప్రకారం మోడీ బీజేపీ ప్రభుత్వం అదానీ అవినీతి మీద పార్లమెంట్ లో చర్చ జరిగితే ప్రజలందరికీ అదానీ అవినీతిలో మోడీ గారు బీజేపీ పార్టీ వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే పార్లమెంట్లో చర్చ జరగకుండా 27వ తారీఖు వరకు ఎగ్జామ్ చేశారు.